ఓం శ్రీ గురుభ్యో నమ. విశ్వావసు నామ సంవత్సరంలో కనుమ పండుగ ఎప్పుడు? కనుమ పండుగ అంటే ఏమిటి? కనుమ పండుగ తల్లి కామాక్షమ్మకి చాలామంది పూజ చేస్తారు. పాడి పంట మనకు ముఖ్యమైన ఆస్తులు ఎక్కడ ఉన్నాయంటే పూర్వం నుంచి వచ్చిన ఆది పురాతన నుంచి వచ్చినటువంటి పండగలు కదా. ఇది రైతాంగానికి గ్రామీణ వాతావరణానికి కలిసి ఉన్నటువంటి పండగ. గ్రామీణ వాతావరణంలో నెల రోజులు పండగ, ఒక్కరోజు పండగ కాదు. గంగిరెద్దులు వస్తారు, అలాగే హరిదాసులు వస్తారు. సంధ్యా సమయం అయిపోయిన వెంటనే, సూర్యాస్తం అయిపోయిన వెంటనే కల్లాపులు జరుగుతారు. కల్లాపులు జల్లి ముగ్గులు పెడతారు, గుబ్బమ్మలు పెడతారు. అలాగే మళ్ళీ సూర్యోదయం తర్వాత చక్కగా అలికి ముగ్గులు పెడతారు, గుబ్బమ్మలు పెడతారు. సంక్రాంతి పండగ వస్తుందంటే పల్లెటూరు వాతావరణం అంతా కలకలలాడుతుంది. శోభ కోట్ల మీద ఖర్చు పెట్టి విద్యుత్ అలంకారం చేసిన మన లైటింగ్లో చూస్తుంటాం. అవి అంత ఆనందాన్ని ఇవ్వవు. ఒక్కసారి సంక్రాంతి పండుగ టైంలో ఈ నెల రోజుల్లో పల్లెటూరులోకి, ఏదో మనకు తెలిసిన పల్లెటూరులోకి వెళ్తే అక్కడ వాతావరణం చూస్తే అంతకన్నా ఆనందాన్ని మనం ఎక్కడ తెచ్చుకోలేము. ఇవి కళ రోజు రోజుకి మరుగున పడుతుంది. ఇప్పుడు టౌన్లు పెరిగిన తర్వాత కల్లాపు చల్లేవారు నాదులు లేరు, ఏదో నీళ్ళు చల్లేస్తున్నారు. నీళ్ళు చల్లేసి ఇలా ముగ్గెడతా పాసి మొగ్గతో ముగ్గెడతా పాడు కొడుతుంది ఇల్లు. అలా ఎంతమంది ఇల్లు ఉన్నాయి నేను చెప్తాను. పాసి మొగ్గతో ముగ్గు పెట్టవండి, లక్ష్మీదేవిని పిల్లవండి. ఇంటి లక్ష్మీదేవి, గృహలక్ష్మీదేవి. నువ్వేం చేయాలి? ఉదయాన్నే లెగిసి తానపానాదులు చేసుకొని ఆహ్వానం చేసుకోవాలి అమ్మవారిని. గోమయము అమ్మ నుంచి వస్తుంది, గోమయము అమ్మ ఇస్తుంది. గోమయము దాన్ని నీటిలో కలుపుతున్నావు, భూదేవిని అలుకుతున్నావు. భూదేవి నారాయణుడే దిగొచ్చి భూదేవిని పెళ్లి చేసుకుంటే భోగి రోజు. అందుకే ఈ ధనుర్మాసంలో ఆ గోదాదేవి కళ్యాణం కాబట్టి, ఆ భూమాతగా కళ్యాణం కాబట్టి స్వామి నారాయణుడితో మనం ఆ నెల రోజులు కూడా మేలుకొలుపు పాడుకుంటూ దైవాన్ని స్మరించుకుంటూ ఎంత చక్కగా చేస్తారండి. ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయని బాధ కలుగుతుంది మాలాంటి వాళ్ళకి. ఎంత ఇనసొంపుగా ఉంటుంది. తెల్లారుజున ఆ చల్లనిపించేది వాళ్ళకి నారాయణ స్మరణ నగర సంకీర్తన చేస్తుంటే, నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తెల్లారి 4 గంటల నుంచి మొదలవుతుంది, బ్రహ్మీ ముహూర్తం నుంచి మొదలవుతుంది. నగర సంకీర్తన చేసుకుంటూ మేలుకొలుపులు పాడుకుంటూ దేవాలయాలకు వెళ్ళి దేవాలయ దీపారాధన చేసి అక్కడ మంగళారతలు ఇచ్చి ఆ ప్రసాద నైవేద్యాలు తీసుకొని స్వీకరిస్తారు. ఎంత బాగుంటుంది. తెల్లారుజామునే ఆ సూర్యుడు అలాగా ఒలిగి వచ్చే టైం కల్లా ఆ మంగళారతి వస్తుంది. మేలుకొలుపు అయిపోద్ది, మంగళారతి ఉంటుంది. ఇవన్నీ అనుభవించిన వాడికి తెలుస్తుంది. చెప్పుకుంటే కాదు, ఏదో సినిమా రీల్లాగా చూపిస్తే కాదు. కనుమ పండుగ నాడు ఎందుకు చెప్పానంటే పశువుల పండగ. మన ఇంట్లో ఉన్నటువంటి పాడి ఏదైతే ఉందో, పశువులు ఉన్నాయో శుభ్రంగా అలంకారం చేస్తాం, పసుపు రాస్తాం, తల్లికి బొట్టు పెడతాం. ఆ ఆవుకి ఇష్టమైనటువంటి నైవేద్య ప్రసాదాన్ని ఆ అమ్మాయికి చక్కగా తినిపిస్తాం, చేతులతో తినిపిస్తాం, గడ్డుంటే గడ్డి తినిపిస్తాం, ప్రసాదాన్ని ఇస్తాం, పళ్ళు తినిపిస్తాం, అరటిపళ్ళు వేయి పెడతాం తినమని. చక్కగా అనకూడదు కానీ గోమయం వచ్చే చోట ఆ తోక దగ్గర దండం పెట్టుకుంటాం. స్వర్గానికి తీసుకెళ్తుంది నేను అక్కడి నుంచే. గరుడ పురాణంలో చెప్తాడు, ఆవు ముఖానికి కాదయ్యా, ఆవు ముట్టుకుందయ్యా మోక్షం అని. అంచేత ఆవు మొత్తం అవయవాలన్నీ కూడా దేవతలు నిండిపోయి ఉంటారు. ఆవు తాలూకది మన హిందువులు 5వ సాంప్రదాయంలో ఆవుని తల్లి కంటే ఎక్కువగా మనం గౌరవిస్తాం, పూజిస్తాం. ఎందుకంటే తల్లి పాలు లేకపోయినా ఆవు పాలుతో బిడ్డలు బతుకుతారు. మనకి మాతృమూర్తి ఎంత గొప్పదో
గోమాత కూడా అంతే గొప్పది. గోవును పూజించండి, గోవులు దానం ఇవ్వండి, గోశాలలకి కొంత గ్రాసం ఇవ్వండి అని ఎందుకు అంటారంటే ఇది చాలా పవిత్రమైనది గో సంపద. గోవిందా గోవిందా గోవు ఇందా, గోవు ఇందా, గోవు ఇందా. ఆ గోవిందుడికి కూడా అదే చెప్తున్నాం. నా దగ్గర ఉన్న గోవుని తీసుకోవయ్యా, నా దగ్గర ఉన్న గోవుని తీసుకోవయ్యా. గోవింద ధనం కాదు, గోవింద గోవింద గోవు ఇందా. ఈ కనుమ పండుగ నాడు మాత్రము పశువులకి చక్కగా పూజించడము మన ఆనవాయితీ. అలాగే పూర్వం పెద్దలు కుటుంబం అంతా కూడా కనుమ పండుగ నాడు పండగ ముందు వస్తారు. కనుమ పండుగ రాజు కూడా చెప్తాను, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. కనుమ పండుగ నాడు కాకి కూడా ఊరు దాటి వెళ్ళదు. కనుమ పండుగ రోజు కాకి కూడా ఊరు దాటి వెళ్ళదని సామెత ఉంది. దేనికి సామెత ఇది? ఎవరైనా చుట్టాలు వస్తే కనుమ పండుగ రోజు పంపించకుండా ముక్కనుమ అంటే మరుసటి రోజు కనుమ పండుగ అయిపోయిన తర్వాత ముక్కనుమ రోజు వాళ్ళు యథావిధిగా ఎవరి వృత్తిలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఎన్నో